హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చూడబోతున్నాము. దానికైతే చాలా పేర్లున్నాయి. లైక్ పోలీలు, పోలెలు, భక్షాలు అని జెప్పి చాలా రకాలుగా పిలుస్తారు. మేమైతే పోలీలని పిలుస్తామనమాట. ఇంకా రాయలసీమ సైడ్ అయితే ఓలిగలని గూడా పిలుస్తారు. దానికి ఫస్ట్ ఇక్కడ మేమైతే 1 కప్ మైదా పిండి, ఇంకా 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాము. కొంతమంది ఫుల్ మైదాతో చేస్తారు. కొంతమంది ఫుల్ గోధుమ పిండితో చేస్తారు. మాకైతే 1 కప్ మైదా ఇంకా 1 కప్ గోధుమ పిండితో చేస్తే టేస్ట్ బావుంటదని అనిపిస్తది. సో, దానికి 1 కప్ మైదా ఇంకా 1 కప్ గోధుమ పిండి తీసుకొని, దాంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, ఇంకా వాటర్ యాడ్ చేసుకొని, చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గా కలుపుకొని, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఒక 2 నిమిషాలు బాగా మర్దన చేసి 2, 3 గంటలు పక్కన పెట్టేయండి. నేను వీడియో క్లిప్పింగ్‌లో చూపిస్తున్న గ్లాస్‌తో 1 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకొని, ఒక 1 అవర్ నానబెట్టుకున్నాక, సరిపడా వాటర్ యాడ్ చేసుకొని, ఒక 2, 3 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకున్నా. ఆ తర్వాత చల్లార్చుకొని మిక్సీలో వేసి కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోండి. దాంట్లోనే యాలకులు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత బాగా స్వీట్ తినే వాళ్ళకైతే 1 కప్ పచ్చిశనగపప్పుకి 1 కప్ బెల్లం పడుతుంది. మేము అంతగా తినం కాబట్టి నేను 3/4 కప్ బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తరకలేవి లేకుండా వడపోసుకొని మళ్ళీ బెల్లం కాగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చెనగపప్పు వేసి ఒక 5-10 నిమిషాలు ఉంచితే గట్టి పడుతుంది. అది చల్లారాక ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదా పిండిని వీడియోలో చూపిస్తున్నంత సైజ్ బాల్ తీసుకొని, ఒక ప్లాస్టిక్ కవర్‌కి ఆయిల్ అప్లై చేసుకొని, దాన్ని ఫస్ట్ స్ప్రెడ్ చేసి, పూర్ణం పెట్టి లోపల వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసి, మళ్ళా స్ప్రెడ్ చేసి, 2 వైపులా ఆయిల్ పూసుకొని మంచిగా కాల్చుకుంటే, చాలా టేస్టీగా ఉండే పోలెలు, పోలీలు, ఓలిగలు, భక్షాలు వాటెవర్ యూ కాల్ అవి రెడీ అయిపోతాయన్నమాట. ఎంత టేస్టీగా ఉంటాయంటే నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతాయి. ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.